శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. బాలం భజరే నందబాలం భజరే ఏ నందబాలం భజరే ఏ నందబాలం భజరే ఆనందలోలం బృందావన గోబృంద లోలం 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 నందబాలం భజరే. జలజ సంభవ నూత చరణారవిందం జలజ సంభవ నూత చరణారవిందం లలిత రాధావదన నళిన మిళిందం జలజ సంభవ నూత చరణారవిందం లలిత రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే ఆనందలోలం బృందావన లోలం నందబాలం భజరే ఆనందలోలం బృందావన గోబృంద లోలం నందబాలం భజరే నిటల తట కూటిల్ల నీలాలక బృందం కృష్ణ నిటల తట కుటిల్ల నీలాలక బృందం కృష్ణ ఘటిత శోభిత గోపిక
అధర బృందం నిటలదట కుటిల నీలలక బృందం కృష్ణం ఘటిత శోభిత గోపిక అధర బృందం నందబాలం భజనే ఆనందం బృందావన గో బృందలోలం నందబాలం భజనే గోదావరి తీర వాసం గోపిక కామం గోదావరి తీర వాసం గోపిక కామం గోదావరి తీర వాసం గోపిక కామం ఆదిత్య వంశాబ్ది సోమం భద్రాది రామం ఆదిత్య వంశాబ్ది సోమం భద్రాది రామం గోదావరి తీర వాసం గోపిక కామం ఆదిత్య వంశాబ్ది సోమం భద్రాది రామం నందబాలం భజనే నందబాలం భజనే నందబాలం భజనే ఆనందలోలం బృందావన గోబృందలోలం నందబాలం భజనే ఆనందలోలం బృందావన గోబృందలోలం నందబాలం భజనే ఆనందలోలం బృందావన గోబృందలోలం నందబాలం భజనే నందబాలం భజనే నందబాలం భజరే 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 భజరే. కృష్ణ పరమాత్మకి అభేదం చేసి మాట్లాడుతూ నందబాలం భజరే నందబాలం, నందుని యొక్క బాలుడైనటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి భజించండి. ఒక్క కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే బాల్య క్రీడలు కానీ ఆ బాలస్వరూపం కానీ చాలా గొప్పగా ఉంటాయి. రుక్మిణీదేవి అంతటి దాన్ని ఒకప్పుడు కృష్ణ పరమాత్మ నీకేం కావాలి అని అడిగితే, నువ్వు పెద్దవాడివి అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు, రాజకీయపు టెత్తులు, పై ఎత్తులు ఇవన్నీ అంత సంతోషకరంగా ఉండవు. నీ బాలస్వరూపం, నీ బాల్య చేష్టితములు చాలా బాగుంటాయి, అందుకని నాకు బాలకృష్ణమూర్తి విగ్రహాన్ని చేసి ఇమ్మంది. అప్పుడు కృష్ణ పరమాత్మ స్వయంగా చేయించి ఇచ్చిన విగ్రహమే ఉడిపి కృష్ణమూర్తి విగ్రహం. ఉడిపిలో ఉన్న కృష్ణమూర్తి విగ్రహం స్వయంగా కృష్ణ పరమాత్మ ఇచ్చింది. అది తర్వాత కారణాంతరముల చేత ఓడలో సముద్రంలో దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మహానుభావులు మధ్వాచార్యుల వారు దాన్ని మళ్ళీ సంరక్షించి తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు. బాలకృష్ణమూర్తి అంత అందంగా ఉంటాడు. బహుశः ఒంటి మీద నూలుపోగు లేకుండా నిలబడినటువంటి చిన్ని కృష్ణుడికి ఉన్నంత ఆకర్షణ, అందం లోకంలో ఎక్కడా ఎవరికీ ఉండదు. లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతం చేస్తూ అంటాడు, బాలాయ నీలవ పుషేన వకింకి నీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యన కభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అంటాడు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన కృష్ణుడి యొక్క మూర్తి ఏది అంటే లీలాశకుడు అన్నాడు, నీలాయ బాలాయ నీలవ పుషే, బాలుడిగా ఉన్నటువంటి వాడు, నల్లటి శరీరంతో ఉన్నవాడు, నవకింకిణీకజాలాభిరామ జగనాయ దిగంబరాయ, ఒంటి మీద నూలుపోగు లేకుండా అమ్మ మొలకి కట్టినటువంటి చిరుగంటలతో కూడుకున్న చిన్న వడ్డాణం పెట్టుకుని ఉన్నవాడు, నందుడు ప్రేమతో తీసుకొచ్చినటువంటి పులిగోరు గొలుసొకటి మెళ్ళో వేసుకుని మెరిసిపోతున్నటువంటి వాడు,
చేతిలో తెల్లటి వెన్నముద్ద పట్టుకున్నవాడు ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయనంటే నాకు మహాప్రీతి, ఆయనకి నవనీత ముషే నమస్తే అన్నాడు. నందబాలం భజరే. నందుడు ఎంత అదృష్టం చేసుకుంటే కృష్ణ పరమాత్మ ఆయనకి కుమారుడిగా వచ్చాడు. శుకబ్రహ్మంతటి వాడు భాగవతం చెప్తుంటే పరీక్షిత్ మధ్యలో జోక్యం చేసుకోడు. అసలు అలాంటిది జోక్యం చేసుకుని ఒక ప్రశ్న వేశాడు. అసలు లోకేశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. అందరూ నమస్కారం చేసేటటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ నా కొడుకు అని చెప్పి ఇలా వేలు చూపించడం, చిన్ని కృష్ణుడు తండ్రి ఇంటికి వస్తున్నాడని భయపడి పక్కన దాక్కోవడం, నాన్నగారంటే భయపడిపోవడం, చేతులు కట్టుకుని తండ్రి దగ్గర నిలబడడం, ఇంత పుణ్యం ఎలా వచ్చిందయా? నందుడు ఏం చేస్తే నందుడిగా పుట్టాడు? అసలు లోకాలన్నింటినీ పోషించే పరమాత్మకి స్తన్యమిచ్చి పోషించే తల్లిగా యశోద ఎలా పుట్టింది చెప్పమని అడిగితే అప్పుడు ధరాద్రోణుల యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు శుకబ్రహ్మ. అంటే నందుడిగా పుట్టడం అంత గొప్ప. ఆ నందుని యొక్క కుమారుడై, నంద శబ్దానికి అర్థం ఏమిటంటే సంతోషింపచేయువాడు అని. కొడుకు సహజంగా తల్లిని తండ్రిని సంతోషింపజేస్తాడు. అందుకని కైకేయీ నందనం, కౌసల్యానందనం, దశరథనందనం, వసుదేవనందనం అంటే తల్లిని తండ్రిని ఆనందింపజేస్తాడు కాబట్టి నందనుడు అని పేరు. నందనందనం, నందుడిని సంతోషింపచేయగలిగినటువంటి కృష్ణుడున్నాడే, అటువంటి ఆ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం. ఆ బృందావనంలో ఉన్నటువంటి వాసుదేవుడు తన యొక్క స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడే, అటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి ఒక్కసారి మనసులో భజించండి. ఏం బృందావనానికి ముందు ఆయన నందవ్రజంలో ఉన్నాడు, తర్వాత బృందావనంలో ఉన్నాడు. బృందావనంలో తిరుగుతున్న చిన్ని కృష్ణుడి గురించే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేయాలి రామదాస్ గారు అంటే, అత్యంత మనోహరమైనటువంటి లీల. లోకమంతా ఏ లీలని స్మరించి ఏ నామం పలికి తరించిపోతుందో, గోవిందేతి సదాస్నానం, ఆ గోవిందనామం పలికితే స్నానం చేసినంత పవిత్రత. అందుకే బ్రతికుండి ఓ మంచి విజయం సాధించాడనుకోండి గోవింద, భోజనాలు చేస్తున్నారనుకోండి, భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద. భోజనం మధ్యలో ఎవరో పద్యాలు పాడుతూ తింటలేదనుకోండి, భోజనం మధ్యలోకి వచ్చేసారు, అందులో పులుసు పోసేసుకుంటున్నారని గుర్తు చేయడానికి భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవింద. భోజనం అయిపోతోంది, అందరూ మిగిలిన వాళ్ళు కూడా గబగబా తినండి అని చెప్పడానికి భోజన పరిసమాప్త కాలే గోవిందనామస్మరణ గోవింద. ఆఖరికి ఆడుకుంటూ గోవింద గోవింద. తిరుమలలో గేట్లు తీయలేదనుకోండి దర్శనానికి, గోవింద గోవింద గట్టిగా. గేట్లు తీశారనుకోండి గోవింద గోవింద. స్వామివారిని చూడడానికి దగ్గరికి వెడుతున్నారనుకోండి గోవింద. దర్శనానికి వెళ్ళారనుకోండి ఏమై ఉండదు, మౌనం. ఆఖరికి వ్యక్తి శరీరం పడిపోయిందనుకోండి, ఎత్తేసే ముందు కూడా గోవింద గోవింద. గోవిందనామం అంతగా అల్లుకుపోయింది. అంత గొప్పదైనటువంటి గోవిందనామం ఒక్కటి భగవంతుడి విషయంలో గొప్పతనం ఏమిటంటే, మిగిలినవి బిరుదునామాలు. గోవిందనామం అలా కాదు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి ప్రమాణం చేసి కొండ ఎత్తి పట్టుకుని తనకి తాను సంపాదించుకున్నాడు కృష్ణుడు. అందుకే ఇంద్రుడు అలిగి పెద్ద వర్షం కురిపించి అక్కడ ఉన్న గోవుల్ని, గోపాలబాలుల్ని, గోపకాంతల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ వచ్చి ఈ ఉరుములు, ఈ వెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారలు నీయాన ముందెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అని అడిగితే, ఆయన ఎక్కడికో తీసుకెడతాను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాననలేదు. బాలుండాడుతునా తపత్రమని సంభావించి పూగొత్తి కింగేలం దాల్చిన లీలలే నగవతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీలాభృత్యత దిశిలాచకిత గోపీ గోప గోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ పరగంజారెడు తోయబిందువులు గోపాలాంగనాపాంగహాసరుచుల్ రత్న చెయ్యంబుకాక అచల ఛత్రంబు శోభిల్లిత తిరిబిద్దుర్మత భంజియై హరికి రాక్విన్న క్రియారంజియే అంటారు. ఆయన ఆడుకుంటూ పరిగెడుతున్నటువంటి పిల్లవాడు ఒక పువ్వుని ఎంత హేళగా కోసేస్తాడో అలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చిటికిన వేలు మీద నిలబెట్టి త్రిభంగిగా కాలు మీద కాలు వేసి ఎత్తి పట్టి అందరినీ లోపలికి రమ్మని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు. వర్షపు ధారలు పడుతుంటే ఒక గొడుగుకి కర్ర ఎలా ఉంటుందో అలా ఆయన చెయ్యి పెట్టి పట్టుకుంటే పక్క నుంచి పడుతున్న ధారలు ముత్యాల సరాలలా ఉంటే లోపల ఉన్న గోపకాంతల యొక్క నవ్వుల కాంతులు వజ్రాల కాంతుల్లా మెరిసిపోతుంటే ఆకలన్నది లేకుండా, దాహం లేకుండా
7 రాత్రులు 7 పగళ్ళు, ఎన్నాళ్ళు బతికినా 7 రాత్రులు 7 పగళ్ళే, బతికినా 7 రోజులే, చచ్చిపోయినా 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని కన్నా బతకడానికి 8ో రోజు లేదు, చచ్చిపోవడానికి 8ో రోజు లేదు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపలికెడితే పిల్లాడు కొండ వదిలేస్తాడేమో, నజ్జైపోతాం, బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయని లోపలికి రావడానికి సంశయిస్తున్న వాళ్ళని కృష్ణుడు బతిమాలుకున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు, ఈ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిరుడీ కృష్ణన్ ప్రమోదంబునన్. నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. ఓ బంధువులారా లోపలికి రండి, ఈ సమస్త బ్రహ్మాండములు పడిపోయినాయి, కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికొచ్చి నిలబడండి బతిమాలి లోపలికి తెచ్చుకుని కాపాడాడు. అందుకని గోవిందనామం తనకి తాను కష్టపడి సంపాదించుకున్నాడు. ఎవరైనా గోవింద అంటే ఉలిక్కి పడతాట, ఎవరో నన్ను పిలుస్తున్నారు. అందుకే ఏడుకొండలు ఎక్కినప్పుడు వెంకటేశ్వర అందరూ గోవిందనామములు గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, ఎక్కడ చూసినా గోవింద 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 గోవింద. గోవిందనామం అంత ప్రఖ్యాతి బృందావనంలో చేశాడు ఈ గోవర్ధనోద్ధరణం. గోవింద నామం అక్కడ వచ్చింది. అందుకే అది దృష్టిలో పెట్టుకుని రామదాసు గారు బృందావన వాసుదేవన బృందలోలం, ఆ గోపాల బాలులతో గోపకాంతలతో కలిసి ఉంటాడు, ఎప్పుడూ వాళ్ళ మధ్యలో ఉంటాడు. అకస్మాత్తుగా రామదాసు గారికి జలజ సంభవాది విరుద చరణారవిందం, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన చరణములకు నమస్కరించారన్నారు. ఎక్కడిది లీల అంటే బృందావనంలోనే జరిగింది. ఒకప్పుడు నేను సృష్టికర్తనన్న అహంకారంతో కృష్ణుడి దగ్గర ఉన్న ఆవుల్ని దూడల్ని గోపబాలుని అందరినీ అంతర్ధానం చేసేశాడు బ్రహ్మగారు. కృష్ణుడు మళ్ళీ సృష్టించేశాడు. ఇదేమిటి, నేను బ్రహ్మని కదా, ఎత్తుకొచ్చినవన్నీ ఇక్కడే ఉన్నాయి, మళ్ళీ వచ్చేసారేమిటని ఆశ్చర్యపోయి, ఓహో నన్ను కన్న తండ్రి అక్కడ ఉన్నవాడు గోపాల బాలుడు అనుకున్నాననుకుని వెళ్ళి 4 ముఖాలతో ఉన్న బ్రహ్మగారు ప్రదక్షిణం చేసి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి ఒక మాట అన్నారు. ఏలా బ్రహ్మపదంబు వేదములను వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు, ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. ఆ మాట ఎక్కడ అనలా, ఏ పురాణంలోనూ అనలేదు. కృష్ణ ఎవరికి కావాలయా ఈ బ్రహ్మపదవి? అదృష్టవంతులంటే వీళ్ళు, నీతో ఆడుకుంటున్నారే, కృష్ణ 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 అని నిన్ను చేతులతో పొడుస్తున్నారు, నీతో ఎంగిళ్ళు తింటున్నారు, వాళ్ళ ఎంగిళ్ళు నీకు పెడుతున్నారు, నీతో కలిసి ఆడుకుంటున్నారు, నీతో పరిగెడుతున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, నీ మీద పడుతున్నారు, నిన్ను తంతున్నారు, నిన్ను గుద్దుతున్నారు, నిన్ను కౌగిలించుకుంటున్నారు, నీతో ఆటలాడుతున్నారు, నిన్ను పిలుస్తున్నారు, నీతో తిరుగుతున్నారు. వాళ్ళు అదృష్టవంతులు. నాకొద్దీ బ్రహ్మపదవి తీసేయి, నాకేమిస్తావో తెలుసా, నీ పాదధూళి కూడా అక్కర్లా, నీతో తిరుగుతున్న వీళ్ళున్నారే వీళ్ళ ఎవరిదైనా ఒక్కళ్ళ పాదములకు అంటుకున్న ధూళి తీసి నా 4 తలకాయల మీద తల్లుకోవడానికి నాకు అదృష్టం ఇచ్చాలట. ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు, ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించినం చాలదే, అది చాలదా నాకు, ఎందుకీ బ్రహ్మపదవి అన్నాడు. అది రామదాసు గారి మనసులో తిరుగుతోంది. చిన్ని కృష్ణుడుగా ఉండి ఎంత గొప్ప లీలలు చేశావు ఆ బృందావనంలో, గోవిందా అని పిలిపించుకున్నావు కదా, అటువంటి వాడు లలితమోహన రాధావదన నళిన మిళిందం. రాధాదేవి ముఖం తామర పువ్వులా ఉంటే ఈయనేమో తుమ్మెదయ్యి ఎప్పుడూ అక్కడే తిరుగుతూ ఉంటాడట. రాధాదేవి అంటే ఆయనకి అంత ప్రీతి. కృష్ణకర్ణామృతంలో రాధాకృష్ణుల యొక్క సంవాదం గురించి లీలాశుకుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశాడు. రాధాదేవి లోపల ఉంది, ఏదో సాయంకాలం 6ంటికి వచ్చేయమని చెప్పింది కృష్ణుడికి. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10ంటికి వచ్చాడు. ఆవిడకి ఒళ్ళు మండి తలుపులు వేసి గడిగేసింది. ఆయన బయట నుంచి వచ్చి ఎవరైనా చూస్తారేమో మళ్ళీ మర్యాద పోతుందని భయం, అందుకని మెల్లిగా వేలుతో తలుపు మీద కొట్టాడు. అంగుళ్యా కవాటం ప్రహరతి అని అడిగింది. ఎవర్రా బయట నుంచి తలుపు కొడుతున్నది అని అడిగింది రాధాదేవి. అడిగితే ఆయన అన్నాడు, కుటిలే మాధవ అన్నాడు. కుటిలే అంటే వక్రబుద్ధున్నదానా, తెలీదా ఎవరొచ్చారో, నేను మాధవుణ్ణి వచ్చానన్నాడు. అంటే ఆవిడంది కిం వసంతో, మాధవుడు మాధవ అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం, మాధవ అంటే వసంతుడు అని ఒక అర్థం. ఓహో వసంతుడు వచ్చావా అంది ఆవిడ. మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మీపతి విష్ణువు, నేను కృష్ణుణ్ణి విష్ణువుని వచ్చానన్నాడు. ఆవిడంది వసంతుడు వచ్చావా అని ఇలా అన్వయం చేసింది.
ఇది ఎక్కడి గొడవ, మాధవుణ్ణి అంటే వసంతుడు అంటుంది ఏమిటని ఆయన అన్నాడు, నో చక్రీ, నేను సుదర్శన చక్రం పట్టుకునేవాడిని వచ్చానన్నాడు. ఆవిడంది, మరి అది చెప్పమే, కిం కులాలు, కుండలు చేసేవాడివా, చక్రం పట్టుకుని కుండలు చేస్తావా, ఏం పని మీద వచ్చావు ఇంత రాత్రి 10 గంటలకంది. ఆయన అన్నాడు, నహి ధరణీధరః, ఈ భూమినంతటిని భరించేవాడిని వచ్చాను అన్నాడు. ఆవిడంది, కిం ద్విజిహ్వః ఫణీషః, ఆదిశేషుడివా, భూమినంతటిని భరిస్తాడు కదా మరి. అందుకని చెప్పి నన్నయ్య గారు భారతంలో ఆదిపర్వంలో అంటాడు, బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర పణాలి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిషాయికి బాయక చెయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు. 1000 పడగల మీద భూమిని భరిస్తూ ఉంటాడు. అందుకని ఆదిశేషుడు వచ్చావా అంది. అయ్య బాబోయ్, ఇదేమిటి, నహి ధరణీధరః, భూమిని భరించేవాడిని కృష్ణుడు వచ్చానంటే పాము వచ్చిందా అంటుంది ఏమిటి అని ఆయన అన్నాడు, కాదు కాదు, నేను నాహం ఘోరాహి మర్దీ, నేను పెద్ద పావుని మర్దించాను. మరి బృందావనంలోనే చేశాడు కాళీయమర్దనం. వెస దామోదర పాదఘాతనకతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపమజూప బాపపణ భృచ్చటా మండల అసహం వై పగిలెన్ మడుల్ చెదరగా నాశ్యంబులన్ సోడితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అని 101 పడగల మీద దాన్ని తోక పట్టుకుని నృత్యం చేశాడు. అందుకని నేను పెద్ద పావుని మర్దించిన వాడిని, నేను పావుని శేషుణ్ణి కాను. ఆవిడంది, ఓహో, నువ్వు ఆ మాట చెప్పమే, కిమసి ఖగపతి, పావుని తినేది, పావుని గోళ్లతో నొక్కేది గరుత్మంతుడు వచ్చావా అంది. ఇది ఎక్కడి ప్రారంధం, నా నామం ఏది చెప్పినా ఏదో వక్రంగా అన్వయం చేస్తుంది అని ఆయన బాగా ఆలోచించి అన్నాడు, ఇది ఎవరికీ లేదని, నో హరిహి, నేను హరిని వచ్చానన్నాడు. ఆవిడంది, ఓహో, ఈ మాట చెప్పమే, కిం కపీంద్ర, హరి అంటే కోతి అని ఒక అర్థం, పెద్ద కోతి వచ్చావా. ఆయన ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జిత, ఆ గోపకన్య అయినటువంటి రాధాదేవి తన నామాలు ఎన్ని చెప్పినా దానికి వక్రంగా భాష్యం చెప్పి ఎవరో వచ్చినట్టుగా మాట్లాడుతున్న రాధాదేవి ఉందే, ఆవిడికి తిరిగి జవాబు చెప్పలేక చిట్ట చివరికి ప్రతివచన జిత, ఆవిడ చెప్తున్న మాటల చేత ఓడింపబడి ఇంకా తన నామమేదో తాను చెప్పుకోలేక నిలబడిపోయి తనకే పేరు చెప్పుకోవాలో అర్థం కాక నిలబడిపోయిన కృష్ణ పరమాత్మ ఉన్నాడే, పాతు నచక్రపాణి, అటువంటి కృష్ణుడు మమ్ము రక్షించుగాక అంటాడు కృష్ణకర్ణామృతంలో. ఆ రాధాకృష్ణుల లీలలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆ లలిత మోహన రాధా వదన నళిన మిళిందం నిటిల తటస్ఫుట కుటిల నీలాలక బృందం. కృష్ణుడి విషయంలో ఇదొక గొప్ప విశేషం. కృష్ణుడిని వర్ణించిన వాళ్ళందరూ కృష్ణుడి యొక్క ముఖం మీద కదిలేటటువంటి అలకలు, ఆ చిన్న చిన్న వెంట్రుకలు, ముంగురులు ఉంటాయే, అంత అందంగా ఉంటాయిట, అంత అందం ఇస్తాయిట కృష్ణుడి ముఖానికి. వాటిని వర్ణిస్తారు. అందుకే సదాశివ బ్రహ్మేంద్రులు కూడా మానస సంచరరే అన్న కీర్తనలో మదసికి పించాల్ అంకృత చికురే అంటారు. ఆ జుత్తులో పెట్టుకున్నటువంటి నెమలి ఈకని వర్ణిస్తారు. భీష్మాచార్యుల వారంతటి వాడు అపశయ్య మీద పడుకుని కృష్ణుడి గురించి వర్ణిస్తూ ఆ అలకల్ని వర్ణించాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చైలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారమిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయించేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడన్నాడు. అర్జునుడి రథసారథ్యం చేసేటప్పుడు గుర్రాల్ని తోలుతుంటే ముంగురులు ఆ ముఖం మీద పడి కదులుతుంటే అంత అందంగా ఉండి యుద్ధం చేయడం మానేసి ఎంత అందంగా ఉన్నాడో అని అందరూ ఆ ముంగురుల వంక చూడడానికి అంత గొప్పగా కనపడేటట్టుగా నిలబడిన కృష్ణుడు నా మనసును ఆవహించుగాక అని అడిగాడు. అంత గొప్ప ముంగురులు కలిగినవాడు. అటువంటి వాడు ఆ కృష్ణుడు యమునా నదీ తీరంలో రాసకేళి చేస్తాడు గోపికలతోటి. రామదాసు గారు అన్నారు, ఆ యమునకి మా గోదావరికి తేడా ఏం లేదు, మా గోదావరి ఒడ్డున కూడా కృష్ణుడే రాసకేళి చేశాడు. రాసకేళి చేసేసి ఏమీ తెలియని వాళ్ళ ఏకపత్ని వృతుల్లా రాముడిలా సూర్యవంశ ప్రభువుగా వచ్చి గుళ్ళో కూర్చున్నాడు అన్నాడు. అందుకని ఇద్దరి మధ్య అభేదం, ఇద్దరూ ఒక్కటే అని చెప్పడానికి గోదావరీ తీరవాసం గోపికాకామం కృష్ణం ఆదిత్య వంశాబ్ది సోమం భద్రాద్రి రామం. ఆ కృష్ణుడే ఈ రాముడు అని అద్భుతమైనటువంటి కీర్తనతో అటువంటి బాలకృష్ణుడిని ఒక్కసారి మనసులో స్మరించండి. ఒక్కసారి ఆ రూపాన్ని మనసులో
ధ్యానం చేసి తరించిపోండి అని నందబాలం భజరే నందబాలం. जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम कौसलेशाय मंदहासदास पोषणाय वासवादि विनुत सद्वराय मंगलम कौसलेशाय मंदहासदास पोषणाय वासवादि विनुत सद्वराय मंगलम सद्वराय मंगलम चारु कुंकुमोपेत चंदनानु चर्चिताय हार कटक शोभिताय भूरि मंगलम चारु कुंकुमोपेत चंदनानु चर्चिताय हार कटक शोभिताय भूरि मंगलम भूरि मंगलम ललितरत्न कुंडलाय तुलसीवन मालिकाय जलज सदृश देहाय चारु मंगलम ललितरत्न कुंडलाय तुलसी वन मालिकाय जलज सदृश देहाय चारु मंगलम चारु मंगलम देवकी पुत्राय देवदेवोत्तमाय चावजात गुरुवराय भव्य मंगलम देवकी पुत्राय देवदेवोत्तमाय चावजात गुरुवराय भव्य मंगलम भव्य मंगलम पुंडरीकाक्षाय पूर्णचंद्राननाय अंडजात वाहनाय अतुल मंगलम पुंडरीकाक्षाय पूर्णचंद्राननाय अंडजात वाहनाय अतुल मंगलम विमल रूपाय विविध वेदांत वेद्याय सुमुख चित्त कामिताय शुभद मंगलम विमल रूपाय विविध वेदांत वेद्याय सुमुख चित्त कामिताय शुभद मंगलम रामदासाय मृदुल हृदय कमलवासाय रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम कौसलेशाय मंदहासदास पोषणाय वासवादि विनुत सद्वराय मंगलम चारु कुंकुमोपेत चंदनानु चर्चिताय हार कटक शोभिताय भूरि मंगलम ललितरत्न कुंडलाय तुलसी वनमालिकाय जलद सदृश देहाय चारु मंगलम देवकी पुत्राय देवदेवोत्तमाय चावजात गुरुवराय भव्य मंगलम पुंडरीकाक्षाय पूर्णचंद्राननाय अंडजात वाहनाय अतुल मंगलम विमल रूपाय विविध वेदांत वेद्याय सुमुख चित्त कामिताय शुभद मंगलम रामदासाय मृदु हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम रामदासाय मृदु हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम 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 सर्वमंगलम